ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తమిళ ఇండస్ట్రీలో ఉన్న అగ్రస్థానాన్ని కూడా వదిలిపెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చాడు విజయ్. ఆయనకు ప్రజల గురించి కూడా ఊహించని మద్దతు వస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తన పార్టీ విజయఢంకా మోగిస్తుంది అంటూ బల్లగుద్ది మరీ చెప్తున్నాడు దళపతి. అయితే ఆయన రాజకీయ జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కజగం అధినేతకు కరూర్ ర్యాలీలో జరిగిన ఘోర విషాదం పెద్ద షాక్నిచ్చింది. 38 మందికి పైగా అమాయక ప్రజలు చనిపోవడంతో ఇది విజయ్ పొలిటికల్ ఫ్యూచర్ మీద చాలా పెద్ద దెబ్బ కొట్టేలా కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు. ప్రజానాయకుడిగా మారాలనుకునే క్రమంలో జన సందోహాన్ని నియంత్రించడంలో, భద్రతా ఏర్పాట్లు చేయడంలో పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. తన రాజకీయ జీవితంలో మొదటి పెద్ద సవాలుగా నిలిచిన ఈ ఘటన విజయ్ తన పార్టీ నిర్మాణాన్ని, వ్యూహాలను పునర్సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని చూపిస్తుంది. ఈ విషాదం ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో పార్టీపై, ముఖ్యంగా యువతలో ఎలాంటి మార్పు తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఘోర ప్రమాదంపై తమిళనాడు ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వెంటనే మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించడంతో పాటు గాయపడిన వారికి అత్యవసర వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. ఈ దుర్ఘటనకు దారితీస్తున్న పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపించడానికి రిటైర్డ్ న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు చేశారు. ర్యాలీ నిర్వహణకు ఇచ్చిన అనుమతులు, భద్రతా ప్రోటోకాల్స్లో లోపాలు, అధికారుల నిర్లక్ష్యం వంటి కీలక అంశాలపై ఈ కమిషన్ దృష్టి సారిస్తుందని నివేదిక ఆధారంగానే ఈ విషాదానికి బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇంతమంది మరణానికి కారణమైన ర్యాలీ నిర్వాహకుడిగా విజయ్ను పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే అంశం ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించిన ఘటనలో ఆయనపై క్రిమినల్ నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి వెంటనే బెయిల్పై విడుదల చేయడం జరిగింది. ఒక హీరో నిర్లక్ష్యం కారణంగా మరణాలు సంభవిస్తే వాళ్లు కూడా చట్టం ముందు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ ఘటన. కరూర్ ఘటనలో మృతుల సంఖ్య భారీగా ఉండడం, సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వంటి అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నందున పార్టీ నాయకుడు విజయ్పై, ఇతర పార్టీ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే విచారణ నిమిత్తం అరెస్ట్ చేసే అవకాశం పూర్తిగా లేకపోలేదు. ఈ విషాదం విజయ్ రాజకీయ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయాల్లో కొత్తగా అడుగుపెట్టిన ఆయన తొలి అడుగులోనే ఇంతటి వైఫల్యాన్ని చవిచూడడం ఆందోళనకరం. ఆయన అభిమానుల బలం, స్టార్డమ్ అధికారికంగా మారకముందే ఈ దుర్ఘటన జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఖాయం. అయినప్పటికీ విజయ్ వ్యక్తిగతంగా దుఃఖాన్ని వ్యక్తం చేసి సహాయక చర్యల్లో భాగం కావడం కొంత ఊరటనిచ్చే విషయం. భవిష్యత్తులో ఆయన తన పార్టీ నిర్మాణంలో, ప్రజాసేవలో చూపించే చిత్తశుద్ధిపైనే ఈ నెగిటివిటీని దాటి ప్రజల నమ్మకం తిరిగి గెలుచుకుంటాడా అనేది ఆధారపడి ఉంటుంది. అధికార డిఎంకే పార్టీకి విజయ్ ఒక ప్రత్యర్థిగా ఎదుగుతున్నందున రాజకీయ అంశాలను కూడా తోసిపుచ్చలేం. అయినప్పటికీ జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన ఈ కేసులో ప్రభుత్వం చట్టాన్ని అనుసరించి పారదర్శకతతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. విచారణ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేస్తారు. ఈ కేసులో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పు, ప్రజాభిప్రాయం, ప్రభుత్వం తీసుకునే చర్యలు నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి.